श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमानुषमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ॐ नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు వచ్చేసరికి బ్రహ్మపురాణం అంతర్గతంగా కండు మహర్షి ఉపఖ్యానం శ్రీ పురుషోత్తమ క్షేత్రం అంతర్భాగంగా తెలుసుకోబోతున్నాం. సకల పురుషార్థాలని ప్రసాదించే ఆ పురుషోత్తమ క్షేత్రంలో పరమ ధర్మాత్ముడు, తపస్సంపన్నుడు, సత్యవాది, దయామయుడు అయిన కండు అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి పురుషోత్తమును ఆరాధించి సకల సిద్ధులు పొందాడు. అసలు ఈ కండవ మహర్షి ఎవరంటే, పవిత్రమైన గోమతి తీరములో కందముల ఫలాలతో దబ్బలు సమృద్ధంగా లభించే పుణ్యాశ్రమం అనే ఒకటి గ్రామం ఉంది. అక్కడ పూర్వం కండముని నివాసించేవాడు. ఆయన యమ నియమాలతో మౌనంగా తపస్సు చేసుకునేవాడు. ఎండాకాలంలో పంచాగ్ని మధ్యలో నిలబడి, వర్షాకాలంలో తడిస్తూ, శీతాకాలంలో తడిబట్టలు కట్టుకొని మహాకఠోరంగా తపస్సు కొనసాగించేవాడు. ఆయన తపస్సు వేడికి మూడు లోకాలు తల్లడిల్లిపోయాయి. ఇది గమనించిన ఇంద్రుడు ఎలాగైనా ఆయన తపస్సు భంగం చేయాలని భావించి ప్లమోచి అనే ఒక అప్సరసను పిలిచాడు. భూమిని, నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి ఇక్కడ తపస్సు చేస్తున్న కండుముని దీక్షను భగ్నం చేయమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడి మాటలు విన్న ఆ అప్సరస, ప్రభు, మీ ఆజ్ఞను శిరస వహిస్తాను, కానీ నాకు నా జీవితం నిలువిస్తుంది, అన్ని అనుమానాలు కలుగుతుంది. ఆ కండముని మహాతపస్సంపన్నుడు. నా చర్యలకు ఆయన కోపం వస్తే ఘోరంగా నన్ను శపించగలడు. అందుకే భయపడుచున్నాను. ఇలాంటి వారి విషయంలో ఊర్వశి, రంభ, మేనక లాంటి అనుభవం ఉన్న వారున్నారు కదా, దయచేసి వారిని వినియోగించండి అని ప్రార్థించింది. భామిని, దేవలోకంలో ఎందరో అప్సరసులు ఉన్నారు నిజమే, అయితే ఈ పని చేయడానికి నువ్వే సమర్థరాలు. నీవేమి భయపడకు, నీకు తోడుగా మన్మధుడిని, వసంతుడిని, మలయ వాయుని ఇచ్చి పంపిస్తాను, సంకోచించకుండా బయలుదేరని చెప్పి వారందరిని తోడొచ్చి పంపాడు ఇంద్రుడు. ప్లమోచి కండముని ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమం, దాని చుట్టుపక్కల పరిసరాలు ఎంతో రమణీయంగా ఉన్నాయి. చక్కటి సెలవేలు ప్రవహిస్తున్నాయి. పక్షులు కిలకిల రావాలతో ఆ పరిసరాన్ని ఆనందంగా కనిపిస్తున్నాయి. ప్లమోచి తన వెంట వచ్చిన మన్మథ, వసంత, మలయ మారుతంతో వీరందరూ నాకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాడు అని చెప్పింది. ప్లమోచి కండముని ఆశ్రమంలో ఒక చోట చేరి మధురంగా గానం చేయసాగింది. మన్మధుడు, వసంతుడు తమ ప్రభావాన్ని చూపటం ప్రారంభించారు. మలయమారుతుడు సుగంధభరితంగా కామాన్ని ఉద్దీపింపచేసే విధంగా వ్యూహం సాగించాడు. ప్లమోచి మధుర గానానికి కందముని మనస్సు చలించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆమె గానం ఆయన మనసుని స్పందింప చేసింది. వెంటనే లేచి ఆ గానం వినిపించిన దిశగా బయలుదేరాడు. అక్కడ దివ్య సౌందర్యంతో మెరిసిపోతున్న ప్లమోచి ఆయనకు కనిపించింది. ఆమె అందానికి ఆశ్చర్యపోయిన కండముని ఆమెతో, సుందరి, నీవెవరు? నీ గానం నా మనసును దోచింది. నీ పేరేంటి చెప్పని ప్రశ్నించాడు. స్వామి, నేను ఒక అనాథను, తమరకు సేవ చేయాలని వచ్చాను. తమర ఆశ్రమంలో కాస్త చోటు కల్పిస్తే మీ ఆజ్ఞను శిరస వహిస్తాను, మీ పాదదాసిగా ఉంటానన్నది ప్లమోచి. ఆమె విజ్ఞాపనాన్ని మన్నించి కండముని ఆమె తన ఆశ్రమంలో తీసుకువచ్చును. ఇలా తమ పని సులువుగా నెరవేరడంతో ఆనందించిన మన్మధుడు, వసంతుడు, మలయ వారు దేవలోకానికి వెళ్ళి ఆ విషయాన్ని దేవేంద్రుడికి విన్నవించాడు. ప్లమోచి ఆశ్రమంకు ప్రవేశించిన కండముని వెంటనే తన తపోశక్తితో నవయవ్వన పురుషునిగా మారాడు. దివ్య సుందర రూపంతో ప్రకాశిస్తున్న కండముని నూతన రూపం చూసి ప్లమోచి ఆశ్చర్యపోయింది.
ఆనాటి నుంచి కండముని జపం, తపం, హోమం అన్నీ విడిచిపెట్టి రాత్రి పగలుగా ప్లముచుతో సకల సుఖభోగాలనిపిస్తున్నాడు. అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు ప్లముచి, స్వామి, మాది దేవలోకం, నేను అక్కడికి వెళ్ళాలి, దయచేసి అనుమతి ఇవ్వండి అని అడిగింది. ఆమె వేమలో చిక్కుకున్న కండముని, దేవి మరికొన్ని రోజులు నా కోసం ఉండరాదని వేడుకున్నాడు. సరే అంది ప్లముచి. తిరిగి అలా మరో 100 సంవత్సరాలు గడిచిపోయి, స్వామి, ఇకనైనా కూడా నేను వెళ్ళడానికి అనుమతించండి కోరింది. లేదు లేదు, ఇంకొన్ని రోజులు ఉండి అని వేడుకున్నాడు కందముని. చేసేదేమి లేక తిరిగి నరేంద్ర సరే అంది ప్లముద. అలా వాళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాల సంభోగ సుఖంలో మునిగిపోయారు. ఒకనాడు కండముని ఉదయాన్నే లేచి కుటీరం నుంచి బయటికి బయలుదేరాడు. ఆయన చూసి, స్వామి, ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది ప్లముచి. దేవి, తెల్లవారింది, సంధ్య మార్చాలి కదా, అందుకే వెళ్తున్నానన్నది. ఆ మాటలు ప్లముచి ఒక్కసారి పక్కన నవ్వి, ధర్మజ్ఞ, తమరు అనుష్ఠానం ఏనాడో గతించినది, ఇప్పుడు ఏమిటి కొత్తగా సంధ్యా విధి అంటారు అని పలికింది. ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు కండముని. ఏమిటి నీవన్నది? నిన్నే నీ కాదు కదా, నువ్వు నాకు కనిపించినది, ఎందుకు పరుచుకెళతావు, నిజంగా చెప్పని అడిగాడు. స్వామి, నా మాటలు నిజమే, మీరు నేను కలిసి సుఖభోగాలు అనుభవించి కొన్ని 100 సంవత్సరాలు గడిచిపోయాయి. సరిగా చెప్పాలంటే 900 సంవత్సరాలు 6 మాసాలు 3 రోజులు అయింది నేటికి అని చెప్పింది ప్లముచి. అది వినగానే కండమునికి జ్ఞానోదయమైంది. తనెంత పొరపాటు చేశాడో అర్థమైంది. అయ్యో, నేనెంత మోహంలో పడిపోయాను, ఎంత ఘోరమైన అపచారాన్ని చేశాను, ఇన్నేళ్ళు నేను చేసిన తపస్సంతా వ్యర్థమైపోయింది కదా, నా జీవితం వివేకం ఏమైంది, కామప్రభానికి నేను ఎలా లొంగిపోయాను, నేను చేసిన పుణ్యకర్మాలు తుచ్చమైన కామము బారి నుండి సర్వనాశనమయ్యాయి, ఇక ఇప్పుడేమి చేయాలి, నా గతి ఏమిటి అని చింతించి ఎదురుగా ఉన్న ప్లముచితో, ఛీ పాపాత్మురాలా, నీ వలనే నాకు దుర్గతి పట్టింది, తుచ్చమైన ఆ ఇంద్రుడు పంపగా వచ్చి నా తపస్సు భంగం చేసి నన్ను సర్వభ్రష్టుడు చేశావు. తప్పో అప్పో ఇన్నేళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నిన్ను భస్మం చేయును. అయినను ఇందులో నీ తప్పేముంది? నీ ప్రభువు చెప్పిన పని నీవు చేశావు, అంతే. నేను ఇంద్రియ నిగ్రహం కోల్పోయి నీ వలలో చిక్కుకున్నాను, తప్పంత నాదే. ఇక నీవెక్కడ తగవు, నీ లోకాన్ని తిరిగి వెళ్ళిపోని గద్దించాడు కండముని. తపోధనుడు ఆయన మాటలు వినగానే వల్లంతా జలధరించి చెమటలు పట్టి ప్లముచికి మీరేమి మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరింది. ఆ ఆశ్రమం దాటి వనంలోకి వచ్చింది. తన ఒంటికి పట్టిన చెమటలు అక్కడున్న చెట్లు చిగుల్లో తుడుచుకుంది. ప్లముచి తన చెమటను చిగురాటులకు తుడవగా ఆమె శరీరం ఒక్కసారిగా పులకరించింది. ఆ చెమట బిందులు గర్భాన్ని ధరించాయి. ఇది తెలియని ఆమె ఆకాశ మార్గాన తన లోకానికి వెళ్ళిపోయింది. ఆ వనంలో వృక్షాలు చెమటల బిందుతో ఉన్న గర్భాన్ని సంరక్షించాయి. దినాభివృద్ధి చెందిన ఆ గర్భం నుంచి మరీషి అనే వనకన్య జన్మించింది. ఆమె కాలాంతరంలో ప్రచేతసును భార్య అయింది. దక్షుడు ఆమెకు జన్మించిన పుత్రుడు. కండముని ప్లముచి వెళ్ళిపోగానే ఎంతో పశ్చాత్తాపపడి తను చేసిన పాపం నుంచి విముక్తి పొందడానికి పురుషోత్తమ క్షేత్రానికి చేరుకున్నాడు. దర్శించినంత మాత్రాన్ని ముక్తిని ప్రసాదించి వైకుంఠనాథుడైన పురుషోత్తముని చూసి భక్తి ప్రపత్తులతో ఈ విధంగా స్తుతించాడు. పరం పరం విష్ణు పరం పరభ్యం పరమార్థరూప సబ్రహ్మపరాయ పరమాపరాభూత పరపరాణమాపి పరపర సకారణకారణనాశ్రితాయ తస్మయేతు పరహేతు కార్యాపివ చైవ సకర్మకర్తస్య రూపకనేకరూపాయ సర్వం బ్రహ్మా ప్రభుర్బ్రహ్మవేవ సర్వభూతబ్రహ్మప్రజానాం పతిర్వచ్యుతయ సౌవ్య బ్రహ్మవ్యవాయ నిత్యమజం చ విష్ణురపక్షాయ దైత్యరసంగ బ్రహ్మక్షరమజం
नित्यां यतस्पुरुषोत्तमाम् उदरागधाय दोषस्प्रयन्तु प्रशमान् मम. శ్రీ మహావిష్ణువు అన్నిటికీ కారణభూతుడువు, సకల కార్యాలకి కారణమైన వాడువు. పంచభూతాలు పంచతన్మేంద్రియాల వాటికి కారణమైన వాడు. అహంకారానికి మహాతత్వాన్ని అనేది కారణం, ఆ మహాతత్వాన్ని కూడా కారణమైన వాడు. శ్రీ మహావిష్ణువు సమస్తాన్ని రక్షించేవాడు. ఆయన వేద స్వరూపుడు, వేదాంగ స్వరూపుడు కూడా. ఆయనదే వేదార్థం బోధించి శృతులు రచించిన మనుడికి ఈయన ప్రభు. స్వడ్భావ వికారాలు లేనివాడు, హవ్యుడు, చావు పుట్టుకలు లేనివాడు, నాశరహితుడు అయిన పురుషోత్తమునికి నమస్కారం. ఈ పురుషోత్తమును స్తోత్రించు, నాకు రాగద్వేషాలు శమించకాక అని పరమ భక్తితో ప్రార్థించును. ఖండమును చేసిన బ్రహ్మపారాన్ని విని సంతోషించిన పురుషోత్తముడు వెంటనే గరుత్మంతుని అధిరోహించి ప్రత్యక్షమయ్యను. ఖండమునితో కావాల కోరిక ఏమి కావాలని అడిగిను. పురుషోత్తమ స్వరం విన్న కొండముని కళ్ళు తెరిచాడు. ఎదురుగా దివ్యమంగళకారుడైన పురుషోత్తమును ఆయన కనిపించి తన తపస్సు ఫలించిందని ఆనందించి భక్తివత్సరుడైన ఆ మహా పురుషుని ఈ విధంగా స్తోత్రించాడు. కండముని చేసిన పురుషోత్తమమయ స్తోత్రం. నారాయణ హరే కృష్ణ శ్రీవత్సాంక జగత్పతే జగద్భుజా జగద్ధామ జగచ్చక్షు నమోస్తుతే. అవ్యక్త జిష్ణు ప్రభవే ప్రధాన పురుషోత్తమ పుండరీకాక్ష గోవింద ఋషికేశ నమోస్తుతే. హిరణ్యగర్భ శ్రీనాథ పద్మనాభ సనాతన భూగర్భధ్రువశీశాన ఋషికేశ నమోస్తుతే. అన్యత్వజంత మృదుజయాం జయత్వాం జయతం పరః అజితకండ శ్రీకృష్ణ శ్రీ శ్రీనివాస నమోస్తుతే. పర్జన్యధర్మకర్తంచ దుష్పర దురస్తిష్ఠిత దుఃఖర్తనాశన హరే జలశాయన నమోస్తుతే. భూతభవ్యక్తభూతేషు భైతృతనరకలస్య భూతనాథావాస భూతాత్మా భూగర్భా నమోస్తుతే. యజ్ఞయజ్ఞజ్ఞదార యజ్ఞధాత భయప్రదా యజ్ఞగర్భ హిరణ్యాంగస్య వృక్షగర్భ నమోస్తుతే. క్షేత్రజ్ఞక్షేత్రా బిభ్రత క్షేత్రో క్షేత్రాయ క్షేత్రత్వాదశి క్షేత్రాత్మాని క్షేత్రారహిత క్షేత్రో స్వస్థా నమస్తుతే. గుణాలయ గుణవాస గుణశ్రయ గుణవః గుణభోక్త గుణరామ గుణాత్మాగ్ని నమస్తుతే. త్వాం విష్ణుర్వహరే చక్రాశ్రుతం జిష్ణోర్తజనార్దన త్వం భూతాయాం స్వం వసత్కార సంభూత సంభూత్ప్రభుం త్వం భూతకృత్వామవక్తస్తం భవత్వో భృగ్భాద్వౌద్ధ భగవాన్ త్వం భూతో భవన్యో దేవస్తోమపరాయ జమేశ్వరః త్వం అనంతా కృతజ్ఞానం ప్రకృతి సత్యం దుపాకపి త్వం రుద్రస్త్వం దురార్ధర్జసత్వాయ మామోఘ్నావీశ్వర త్వం విశ్వకర్మ జిష్ణుశ్చాంతర్వశంభోర్వా వృషకృతి త్వం శంకరస్త్వామాలనాశన త్వం సత్యం త్వం తపోజనః త్వం విశ్వజేతీశ్వరः సర్వత్వం శరణస్తమక్షరం త్వం శంభోర్వనాస్తి స్వయం భూతస్వతేజేస సత్యం పరాయణః త్వం ఆదిత్యాం సత్వే మోంకరస్తం తృణవాత్వేమినంస్రః తం వర్ణస్నస్తస్తే ప్రబుధా వేదంతసురీశ్వరः త్వం మృగాజం సోమచైవ త్వం మాత్వే సంభూతభవన్ త్వం నగ్నస్తం శవవస్తి చ మాపస్సుతభగా భవన్ త్వం షష్టత్వం తదభోక్తం యోతత్వం హవిక్రతుః త్వం ప్రభుస్త్వాం విభో శ్రేష్టం తలోకపతి అచ్యుతః త్వం సర్వదర్శనాం శ్రీమస్త్వే శర్వాధనరిభు త్వాం మహస్త్వాం తదః రాత్రిస్వామి ముమూర్ష్యాం బుధః త్వం కాలస్తాంకరకాష్టం త్వాం ముమూర్తే హౌనోలభః త్వం బలాయ స్వతంత్రే వృద్ధిం పుమస్త్రీ నపుంసకః త్వాం విశ్వయోనస్తం చక్షుస్త్వాం వేదంగస్త్వం అవ్యహం
त्वं शाश्वते सत्त्वे भजस्ते उपेन्द्र उत्तमं त्वं वेदा वेदान्तं दातं विदुत्वां सबोयितः त्वं सर्वं विश्वसुखस्तं वेदाङ्गं त्वं मयः यः त्वं वेदान्ते विदने त्वं समोयितः त्वं जलादिमूलत्वां दातारं पुनर्वशं त्वं वैद्यो यासृन्दुते च त्वे मतेन्द्रगोचर त्वम् अग्रणे चाग्रणे मस्त्वां त्वां सुवर्णस्य मदिमान् त्वं सङ्ग्रोते च भमस्त्वां दत्तात्मस्य मच्छुते तं यमस्तं चे निमस्त्रं चे प्रशस्तश्चे चतुर्भुज तं येनावानन्तरात्मरास्य परमात्मत्वमवच्छुतं तं गुरुस्त्वां गुरुमस्तं देवाजुस्तं प्रदक्षिणः त्वं पिप्पिलाहस्तं गुरुस्त्वायं त्यक्तस्य प्रजापते हिरण्यगभस्त्वां देवस्त्वां शिशुत्वां प्रजापते अनुर्वायस्प्रजं वैत्यं यमस्ते सुरारपे त्वां चः संघर्षणो देवस्कर्तत्वां सनातन त्वं वासुदेवयमयात्ममेव गणावर्जितं त्वं ज्येष्ठस्त्वं परिष्ठस्त्वं सहस्रस्त्वं माधव सहस्रशिरसो त्वं देवस्तस्यमव्यक्तः सहस्रदृक् सहस्रो प्रतस्ते देवस्ता विराटः सुप्रभां त्वमेव त्रिस्तये भूयादेव देवदशाङ्गुल यद्भूतं तत्त्वमेवक्तपुरुषं चक्रोत्तमं यद्भाव्यं त्वं ये मे सनस्मृतस्यां तदमृताः त्वत्त्वारोहितं लोकामयस्ते मनुत्तमं त्वं जयस्तपुरुषस्त्वां देवः दशस्त्रे स्थितिः विश्वभूतश्चात्रो योगो नाभवाय मृते दिभि नवभोगस्तन्तरिक्षस्य पौरपो यः सनातनः भगद्वयं च भो संस्थिता चतुर्भोगो भवाभुदेः त्वद्यज्ञसम्भुते जगते वृष्टिकारणं तत्रे विराटमुच्यं जगते हृदयायो पुमान् सोहा अच्युतां भूते तुस्त्रेते प्रलया त्वां सुराणां महा परः वृस्वादेमजयते ग्रामा अरण्यो औषधां स्वस्ते च पशुमुखदायः ध्यानपरस्तं कृतेन संशुवते तं देवदेव सप्तर्चकलब्ध्यो दीप्तनिग्रह जङ्गमजङ्गम सर्वजगदातश्चरणां त्वस्तविस्त्वा तत्त्वस्सर्वमिदं जातं या सर्वते प्रतिष्ठितम् अनेरुद्धस्तं माधवस्त्वं प्रदम्याः सुरारपि देवः सर्वसुरोचे सर्वलोकपरायणां त्राहि मामराविन्धक्ष नारायण नमोऽस्तु ते नमस्ते भगवान् विष्णु नमस्ते नमस्ते पुरुषोत्तमः नमस्ते सर्वलोकेषु नमस्ते कमलालये गुणालये नमस्तेस्तु गुणकरा वासुदेव नमस्तेस्तु नमस्तेस्तु सुरोत्तमां जनार्दना नमस्तेस्तु सनातना नमस्ते योगिनां गम्या योगवास नमोऽस्तु ते गोपते श्रीपते विष्णु नमोऽस्तु ते वरुत्परे ते जगत्पते जगत्वच्चे नमस्ते ज्ञानिनां पते दिवस्पते नमस्ते सुभयपते नमस्ते मदहन्त्रे च नमस्ते पुष्परक्षणः कैटभाग्ने नमस्तेस्तु सुब्रह्मण्यस्य नमस्तुते नमस्तेस्तु महामीनश्रुतेयां वृष्टिधराच्युतः समुद्रसलले लेक्षेभ्यां पद्मजल्पकारिणे अश्वशीर्षस्य महाघोणाय महापुरुषविग्रहं मधुकैटवहन्त्रे नमस्ते तुरघना महाकमुठभोगाय वृद्ध्युद्धारणाय च विद्रुते स्वरूपाय महाकुर्माय ते नमः नमो परावराय वृद्ध उद्धारणकारिणे नमस्याधिपते परहारया विश्वरूपाय वेदसे नमो अनन्ताय सूक्ष्माय मुख्याय च पराय च परुमणस्वरूपाय योगध्यायः तेन तन्मेषकरणकारणाय योगेन्द्र वृत्तिनिलया सुधन्मते चेरोत्रस्याय महिमान्योत्पलाय तुभ्यं नमः
కనకరత్నాయ సుకుండలాయ. తన గురించి ఎంతో ఆర్తితో కండముని చేసిన స్తోత్రం. నిన్ను పురుషోత్తమ సంప్రీతుడై కొండముని నీ భక్తి ప్రపత్తులతో నా హృదయాన్ని స్పందింపచేశావు. నీ కోరిక చెప్పు అని మరల అడిగాడు. జగన్నాథ పురుషోత్తమ, తలుసుకుంటేనే శరీరం జలధరించి సంసార మాయవులో నేను చిక్కుకుపోయాను. విషయవాసుల వేమంతో పడి ఇంద్రియాలు నిగ్రహం కోల్పోయాను. నాకే నివేదిక కృష్ణ మధుసూదర, నన్ను ఉద్ధరించు, పునరావృతి రహితమైన ముక్తిని ప్రసాదించని కోరి కొన్నాడు కండముని. కండముని చింతించు, నీవు నాకు పరమ భక్తుడు. కేవలం నన్ను ఆరాధించి చాలు. స్త్రీలైనా మరి కులం వారైనా కూడా మోక్షాన్ని అనుగ్రహిస్తాను. అలాంటిది నీకు ప్రసాదించడంతో నాకు అభ్యంతరం ఏముంది? కుక్క మాంసం తినేవాడైనా సరే నా మీద శ్రద్ధాభక్తులు కలిగి ఉండి చాలు, వాడికి ముక్తి లభిస్తుంది. కనుక నీవు నిరంతరం నన్ను ధ్యానిస్తుండు. శరీరం పతనమనంతరం నా లోకానికి చేరుకుంటానని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీహరి. మహావిష్ణు మాటలో కండముని ఎంతో ఆనందపడ్డాడు. ఆనాటి నుంచి ఎలాంటి కోరికలు లేకుండా నిశ్చల చిత్తరంతో అహంకార మమకారాలు వదిలి పురుషోత్తమును ధ్యానిస్తూ కాలం గడిపి చివరికి దుర్లభమైన పరమపదాన్ని చేరుకున్నాడు. కండముని పరమభక్తుడు, మహాతపస్సు అయిన కండముని చరిత్రను ఎవరు వింటారో వారికి సకల పాపాలు హరిస్తాయి. ఇది బ్రహ్మపురాణం అంతర్గతంగా కండమహాముని చరిత్ర సంపూర్ణం చేసుకున్నాం. తదుపరి కార్యక్రమంలో సంసార చక్రం, అలాగే పాపాలు చేసే వారి పొందే జన్మలు, అన్నదాన మహత్యం గురించి తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.